ఐసీసీ మెగా ఈవెంట్స్లో పాకిస్తాన్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. మరోవైపు తాజాగా ట్రై సిరీస్ గెలిచి వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్ జట్టు వారి విజయాలకు కొనసాగింపుగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభాన్ని గెలుపుతో మొదలుపెట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఈరోజు కరాచీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ జట్టు సొంత అభిమానుల మధ్య ఘోరంగా ఓడిపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడిన కివీస్ జట్టు ఆ అనంతరం న్యూజిలాండ్ బ్యాటర్లు విలియంగ్, టామ్ లేథమ్ చెరో సెంచరీలు చేయడంతో 300కు పైగా పరుగులు సాధించి పాకిస్తాన్ జట్టుకి గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా జరిగిన ట్రై సిరీస్లో సౌత్ ఆఫ్రికా జట్టుపై 350కి పైగా ఉన్న లక్ష్యాన్ని ఛేదించిన పాక్ జట్టు కివీస్ ఇచ్చిన ఈ లక్ష్యాన్ని సులభంగా ఛేదిస్తుంది అని భావిస్తే పాక్ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్ ఆరంభించినప్పటి నుండి ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించే విధంగా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయలేదు. ఈ దెబ్బకు సొంతగడ్డపై పాక్ జట్టు 60 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. ఈ గెలుపుతో కివీస్ జట్టు గ్రూప్ ఏలో 2 పాయింట్స్ సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. ఇక పాకిస్తాన్ జట్టుకి పాయింట్స్ రాకపోగా వారి నెట్ రన్ రేట్ -1.200గా నమోదు అయింది. ఇక టీమిండియా లేదా బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో ఏ ఒక్కటి పాకిస్తాన్ ఓడిపోయినా గ్రూప్ దశ నుండి వారు నిష్క్రమించక తప్పదు. ఇక కివీస్ జట్టు ఈ మ్యాచ్లో కనబరిచిన ఆల్రౌండ్ ప్రదర్శన చూస్తే రోహిత్ సేనకి ఛాంపియన్స్ ట్రోఫీలో మార్గం అంత సులభంగా ఉండబోదు అని అర్థమవుతుంది. న్యూజిలాండ్ జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదిరిపోయే ప్రదర్శనతో దుమ్ము లేపింది. కాబట్టి ఏ ఒక్క మ్యాచ్ని టీమిండియా లైట్ తీసుకోకూడదు. అసలే ఐసీసీ ఈవెంట్స్లో టీమిండియాకి న్యూజిలాండ్ జట్టుతో చాలా చేదు అనుభవాలున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మన ఆటగాళ్లు ప్రతి మ్యాచ్ని సీరియస్గా ఆడాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే వరుసగా షాకులు తగిలాయి. ఓపెనర్ కాన్వే 10 పరుగులకు, వన్డౌన్ బ్యాటర్ విలియమ్సన్ 1 పరుగుకు, డారెల్ మిచెల్ 10 పరుగులకు పెవిలియన్ చేరారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వరుసగా అవుట్ అవుతున్న ఓపెనర్ విలియంగ్ మాత్రం అద్భుతమైన బ్యాటింగ్తో అడ్డుగోడలా నిలబడి పాకిస్తాన్ బౌలర్లను అడ్డుకున్నాడు. అతడికి టామ్ లాథమ్ అండగా నిలిచాడు. వీళ్ళిద్దరూ కలిసి పాకిస్తాన్ జట్టు బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. యంగ్, లాథమ్ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు ఏకంగా 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి దుమ్ము దులిపారు. దీంతో న్యూజిలాండ్ జట్టు మంచి స్కోరు సాధించడానికి పునాది పడింది. విలియంగ్ సెంచరీ సాధించి పాక్ బౌలర్లకు సింహ స్వప్నంలా మారి పరుగుల వరద పారించాడు. 107 పరుగులు చేసిన తర్వాత యంగ్ అవుట్ అయ్యాడు. యంగ్ అవుట్ అయినా కూడా ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్తో కలిసి టామ్ లాథమ్ ఎక్కడా తగ్గకుండా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టారు. దీంతో పాక్ జట్టు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. గ్లెన్ ఫిలిప్స్ 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ స్కోరు వేగాన్ని పెంచాడు. టామ్ లాథమ్ మాత్రమే యాంకర్ రోల్ పోషిస్తూనే పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ కలిసి 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి న్యూజిలాండ్ స్కోరును 300 దాటించారు. అయితే ఇన్నింగ్స్ ముగియడానికి మరో 2 బంతులు ఉన్నాయనగా 39 బంతుల్లో 61 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్ అవుట్ అయ్యాడు. టామ్ లాథమ్ మ్యాచ్ ముగిసే సమయానికి 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 320 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్స్లో నసీం షా, హారిస్ రవూఫ్ చెరొక 2 వికెట్లు పడగొట్టగా అబర్ అహ్మద్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఇక 321 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు లక్ష్యం పెద్దగా ఉండడంతో ఆరంభం నుండి కొద్దిగా ఒత్తిడితోనే బ్యాటింగ్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కివీస్ బౌలర్ విల్ ఓరూర్కే పాకిస్తాన్ జట్టుకి ఆరంభంలోనే గట్టి షాక్ ఇచ్చాడు. అతడి కారణంగా పాక్ జట్టు ఆరంభంలో ఓపెనర్ సౌద్ షకీల్ వికెట్ని జట్టు స్కోరు 8 పరుగుల వద్ద కోల్పోయింది. సౌద్ షకీల్ కేవలం 6 పరుగులకు అవుట్ అవ్వగా 3వ స్థానంలో వచ్చిన కెప్టెన్ రిజ్వాన్ కూడా కివీస్ బౌలర్లను ఎక్కువసేపు ఎదుర్కోలేకపోయాడు. గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుత క్యాచ్ కారణంగా విల్ బౌలింగ్లోనే కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం బాబర్ అజాం, ఫకర్ జమాన్తో కలిసి ఇన్నింగ్స్ని చక్కబెట్టాలని చాలా ప్రయత్నించారు. అయితే ఫకర్ జమాన్కి ఈ మ్యాచ్ ఆరంభంలో ఇంజురీ అయిన కారణంగా బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. కాగా టీం కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో అతడు బ్యాటింగ్ చేయక తప్పలేదు. ఫకర్ జమాన్ ఇంజురీ కారణంగా సింగిల్స్, డబుల్స్ తీయడానికి కూడా చాలా కష్టపడ్డాడు. ఆఖరికి 24 పరుగుల వద్ద డేవాన్ కాన్వే క్యాచ్ డ్రాప్ చేయడంతో అతడికి లైఫ్ వచ్చినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. బ్రేస్వెల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి 24 పరుగులకు పెవిలియన్ చేరాడు. మరోవైపు బాబర్ అజాం క్రీజులో సెట్ అయినప్పటికీ దూకుడుగా ఆడకుండా డిఫెన్స్ ఆడాడు. ఫకర్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన సల్మాన్ అలీ దూకుడుగా ఆడుతూ బాబర్తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించినట్లు కనపడినప్పటికీ అతడు కూడా పాక్ ఓటమిని ఆపలేకపోయాడు. 6 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఇక ఆదుకుంటాడు అనుకున్న బాబర్ కూడా 64 పరుగులు చేసి చేతులెత్తేశాడు. బాబర్ అజం హాఫ్ సెంచరీ చేసినప్పటికీ చాలా నెమ్మదిగా ఆడడంతో కింద వరుస బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో పాకిస్తాన్ ఓటమి లాంఛనప్రాయం అనుకుంటున్న సమయంలో చివరి వరుస బ్యాటర్లలో 7వ స్థానంలో వచ్చిన కుష్దిల్ 10 ఫోర్లు 1 సిక్స్ బాది ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. 69 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో పాక్ ఇన్నింగ్స్ 200 పరుగులకు ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.